మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, దేవుడు మానవుడైన ఆ దినమే క్రిస్మస్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవుడు మానవునిగా పుట్టాడు, మానవుడు దేవునిగా మారాలని. మానవత్వం పరిమళించే మంచి మనిషిగా మనము సాటి మనుషులతో ఎలా జీవించాలి, అలాగే దేవునితో ఎలా సమాధానంగా జీవించాలి అని మనకి నేర్పించడానికి ఆయన దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు మనిషిగా పుట్టాడు. మరి ఎలా పుట్టాడండి అంటే గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. ఈ విశ్వాన్ని సృజించిన సకల సృష్టికర్త. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 17-18 వచనాలు చదవాలండి. అలాగే కొలొస్సీ 1వ అధ్యాయంలో 13 నుంచి 20 వరకు. అక్కడ కూడా ఏమని వ్రాయబడి ఉందంటే, పరలోకంలో ఉండే దేవుడు, స్వర్గాధిపతి అయిన దేవుడు ఈ సమస్త విశ్వాన్ని, ముందు పరలోకం మాత్రమే ఉందండి, భూమి లేదు, ఆకాశం లేదు, ఏది లేదు. ఈ సమస్త విశ్వమును ఆయన తన కుమారుని ద్వారా సృజించాడు. తన కుమారుని కొరకే సృజించాడు. కనుక మనంతా కూడా ఆయన కొరకే జీవించాలి. యోహాన్ మొదటి లేఖలో యోహాన్ రాస్తాడనమాట, 3వ అధ్యాయంలో 15-16 వచనాలు కానీ చదువుతుంటే, మన కొరకు క్రీస్తు తన ప్రాణం ఇచ్చాడు కనుక మనం ఆయన కోసం జీవించాలి. జీవించేవారు ఆయన కోసం జీవించాలి. నిన్ను నన్ను ఆ దేవుడు యేసు ప్రభు కొరకు సృజించారు కనుక ఆయన కొరకు మనం జీవించాలన్నమాట. కొలొస్సీ 1 మరలా 15 నుంచి 20 వరకు అండి. చాలా జాగ్రత్తగా మీరు చదివితే కొలొస్సీ ఏమని రాస్తాడంటే పౌలు, మనం శరీరము, ఆయన శిరస్సు ఏం చేస్తుంది? బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఏదో ఇలా నాలుక మాట్లాడుతుంటే, కళ్ళు ఇలా చూస్తుంటే, చేతులు ఇలా అన్ని ఆర్గన్స్కి కూడా ఆదేశాలు ఇచ్చి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఆదేశాలు తీసుకోవాలి. శరీరంలో ప్రతి భాగం ఆ ఇచ్చిన ఆదేశాలని పాటించాలి. యేసు ప్రభు మన శిరస్సు అయితే ఆయన ఇచ్చినటువంటి ఆదేశములు లేదా ఆజ్ఞలు లేదా బోధన మనం రిసీవ్ చేసుకోవాలి, పాటించాలి. ఒకవేళ ఇక్కడి నుంచి చెయ్యి రిసీవ్ చేసుకోలేదనుకోండి, అప్పుడు చెయ్యిని ఏమంటామంటే చచ్చుబడిపోయింది అంటామన్నమాట. మనం కూడా క్రీస్తుతో అతకబడి క్రీస్తు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆయన చెప్పినట్లు చేస్తే మనం జీవిస్తామన్నమాట. దేవుడు సమస్త విశ్వాన్ని తన కుమారుని కొరకు, కుమారుని ద్వారా సృజించాడు. ఆ తర్వాత ఈ సమస్త విశ్వం కూడా, అంటే మానవుడు దేవునికి అవిధేయత చూపించి తన సొంత చిత్తం చేసి దేవుని నుంచి వేరైపోయాడు, సాతాను చిత్తం చేసి కూడా. కనుక ఈ సమస్త విశ్వాన్ని, మానవుణ్ణి దేవునితో సమాధానపరచడానికి కూడా దేవుడు తన కుమారుని వాడుకున్నాడు. ఆ కుమారుని శిలువ మరణం ద్వారా దేవుడు ఈ మనందరినీ కూడా, సమస్త విశ్వాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. అంటే 2 మాటల్లో చెప్పాలంటే, పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు కొరకు మనల్ని సృజించాడు. మరలా ఆ యేసుక్రీస్తు ద్వారానే ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, మనం భూమి మీద పాపం చేశాం, పాపం వల్ల మరణం వచ్చింది. లేకపోతే మనము
మరణించాలని దేవుడు కోరుకోలేదండి. జీవించాలనే సృజించారు. కానీ సాతాను మాట విని మనం పాపం చేసామన్నమాట. అంటే సొంత చిత్తం అంటే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞల్ని ప్రక్కన పెట్టి మన సొంత ప్లాన్ల ప్రకారము మనం ప్లాన్లు వేసుకొని జీవించడం అన్నమాట. కనుక మనం ఇప్పుడు దేవుని వైపు తిప్పబడాలన్నమాట. క్రిస్మస్ అంటే ఎందుకు మనం క్రిస్మస్ చేస్తున్నాము? 2025 సంవత్సరాల క్రితం దాదాపుగా చెప్తున్నా అండి. క్రీస్తు శకము అని ఎందుకు అంటామంటే ఇంగ్లీష్లో అయితే AD, యానో డామిని, అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్. యానో అంటే ఇయర్, డామిని అంటే లార్డ్. అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభువు పుట్టిన సంవత్సరం అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు అయింది. మరి ఆ పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టారు? ఒక పసి బాలుడిగా పుట్టాడు. ఇంత పెద్ద దేవుడు ఒక చిన్న బాలునిగా పుట్టాడు. మరియ తల్లి గర్భంలో రూపుదిద్దుకొని పుట్టాడు. క్రిస్మస్ అంటే మరలా మీరు పసిపిల్లవాడిలాగా మీ అమ్మకి ముద్దు పెట్టే సమయం అండి. అమ్మకి అమ్మ ప్రేమనిచ్చాడు. ఒక చిన్న బాబుగా ఎంత ప్రేమించాలో పసిబిడ్డలు చూపించడానికి అన్నమాట. మీరు చిన్న పిల్లలుగా మీ అమ్మని ప్రేమించాలి, మీ నాన్నని ప్రేమించాలి, అమ్మా నాన్నల్ని మీరు విధేయించాలి. యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మా నాన్నలకి విధేయించాడు అని లూకా సువార్త 2వ అధ్యాయం 51లో రాయబడి ఉందన్నమాట. అందువల్ల ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లాడు. తల్లిదండ్రులారా, ముఖ్యంగా తల్లులు మీరు వింటున్నారా? మీరు మీ పిల్లల కొరకు ఈ వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. ప్రార్థన అనేది ఎప్పుడు వాక్యంలోంచి రావాలన్నమాట. ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కదండి, బాలుడా చిన్న బాలుడా. ఆయన బాలుడు, ఇప్పుడేమో బాలుడు కావట్లేదు, ఆయన ఎప్పుడో బాలునిగా పుట్టాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకొని, మనం కూడా చిన్న పిల్లలుగా పుట్టాం కదా, జ్ఞాపకం చేసుకొని మళ్ళా అమ్మకి చిన్న పిల్లలు. ఎందుకంటే మన జీవితం అమ్మ కడుపులో నుంచి ప్రారంభమవుతుంది కదా. తర్వాత మనం అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చేస్తాం. అక్కడి నుంచి చూపిస్తున్నాడు అనమాట దేవుడు మనం ఎలా జీవించాలి. అమ్మకి విధేయత, నాన్నకి విధేయత, అమ్మకి ముద్దులు, నాన్నకి ముద్దులు, ప్రేమ అండి. ప్రేమ ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము? ముద్దు పెట్టుకొని కదా. మీరు రూతు గ్రంథంలో చదవండి. అత్త ముద్దు పెట్టుకుంటుంది కోడల్ని, కోడలు ముద్దు పెట్టుకుంటుంది అత్తని. అలా ప్రేమ అన్నమాట. పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని. ఇది కుటుంబ ప్రేమతోనే ప్రారంభం కావాలండి. ఇప్పుడు చూస్తూ ఉంటే క్రిస్మస్ ఎంత షాపింగ్ కదా, షాపింగ్ పండుగ అనాలా. మీరు ఏదైనా షాపింగ్ చేస్తే ఆ క్రిస్మస్ ఒక్కటి సంవత్సరానికి ఒక్కసారి కదా మనకు వస్తుందని. తప్పేం కాదు మీరు కొత్త బట్టలు వేసుకుంటే మీ ఆనందం. అయితే ముందు మీ జీవితం ఎవరితో ప్రారంభమైందో, మీ అమ్మ మిమ్మల్ని కడుపులో మోసింది, తన రక్తం ఇచ్చింది, తన శరీరం ముందు మీకు ముద్దు పెట్టింది అమ్మ, మీకు గోరు ముద్దలు తినిపించింది అమ్మ. ప్రేమ అంటే అమ్మ నుంచే, తర్వాత నాన్న. సో వాళ్ళకి మీరు కొనండి, ఆ తర్వాత మీరు కొనుక్కోండి, మీ పిల్లలకి కూడా కొనండి. ప్రేమ కలిగి జీవించడం, కుటుంబం అంటే ప్రేమ కలిగి జీవించడం అండి. ప్రేమ, స్వార్థాలు వద్దు, స్వార్థాలు వద్దు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ, క్రైస్ట్ ఈజ్ ఇన్, క్రీస్తు నాలో ఉన్నాడు. ముందు ఈ ప్రేమ లేకుండా ఉండకూడదండి. క్రీస్తు అంటేనే ప్రేమ అన్నమాట. సో క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు మన హృదయంలో ఆయన గర్భం ధరించి మనం ఆయనని కనాలన్నమాట. క్రీస్తుని కనడం అంటే ప్రేమని కనడమే. మీరు మీ అమ్మ నాన్నకి ముద్దు పెట్టారు, మీ భార్యకి ముద్దు పెట్టారు, మీ భర్తకి పెట్టారు, మీ పిల్లలకి ముద్దు పెట్టారు, మీ అమ్మమ్మ తాతయ్యలకి ముద్దు పెట్టారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తినమని ఒక అరటిపండు ఇచ్చారు. అంటే మీరు క్రీస్తుని గర్భం ధరించి కంటున్నారనమాట. దేవుడు అంటే ప్రేమ అండి.
ఆ ప్రేమని ఇతరులతో పంచిపెట్టడమే క్రిస్మస్ పండుగ అన్నమాట. లోపల క్రీస్తు లేకుండా ఇన్ని లైట్స్, ఇన్ని స్టార్స్, ఇంత షాపింగ్ అవసరమా? సార్దిస్ చర్చి గురించి ఏమని ఉంటుందంటే 7 సంఘాల్లో సార్దిస్ సంఘాన్ని గురించి యేసుప్రభు ఏమంటారంటే డెడ్ చర్చ్ అంటారు అనమాట. అంటే ఇన్సైడ్ ఆత్మ చచ్చిపోయింది, ఇన్సైడ్ డెడ్, అవుట్ సైడ్ గుడ్ అనమాట. లోపల అసలు దేవుడు అంటే వాక్యం కదా. యోహాను స్వార్త 1వ అధ్యాయం మీరు బాగా చదవాలి. ఆదిలో అంటే ప్రారంభంలో ఈ భూమి ఆకాశాలు లేవు, పరలోకం మాత్రమే ఉంది. దేవుడు ఆదిలో వాక్యము ఉండెనో. ఆ వాక్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్న దేవునిలో ఉంది. ఆ వాక్యమే దేవుడు. ఈ మాట మీద ఫోకస్ చేయాలండి. దేవుడు అంటే వాక్యం. మరి మనకి ఆయనకి ఎట్లా సంబంధం? ద్రాక్షవల్లి కొమ్మల్లాగా అంటే ఆ వాక్యమైన దేవుణ్ణి మనలో మనం గర్భం ధరించాలి, స్వీకరించాలన్నమాట. క్రిస్మస్ అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయింది, కానీ అంత్యక్రీస్తు పని ఏంటంటే సైతాన్ పుత్రుని పని మన నుంచి దేవుణ్ణి తీసేయడం, మనల్ని దేవునితో వేరు చేయడం. ఆది కాండంలో కూడా సాతాను ఆదం అవ్వల్ని దేవుని నుంచి వేరు చేస్తాడు, కట్ చేస్తాడనమాట. ఇప్పుడు కూడా అంతే, మన హృదయాల్లో నుంచి దేవుణ్ణి తీసేసి మన హృదయాల్లో షాపింగ్ స్పిరిట్, ఈటింగ్ స్పిరిట్ ఎంత అండి. అసలు ఎక్కడ చూస్తే సీసాలు, త్రాగడము, తినడము. ఒక మగవాళ్ళు, అందరూ కాదు కొంతమంది అలా బిజీగా ఉంటే ఆడవాళ్ళు కొంతమంది, అందరు కాదు, షాపింగ్లు. ఎంత షాపింగ్ అమ్మా. అసలు నీకు జీసస్ పుట్టారా? నీ కొడుకు పుడితే నా కొడుకు పుట్టాడు రండి అని ఫంక్షన్ చేసుకుంటా, ఉయ్యాల్లో వేసో చర్చిలో పేరు పెట్టి కదా. నీకు యేసుప్రభు పుత్రుడు పుట్టాడా? నువ్వు గర్భం ధరించావా? నువ్వు కన్నావా? అప్పుడు చేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ అండి అబ్బా. మనం ఒకరోజు ధ్యానించుకుందాం దీన్ని. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథంలో మరి 7 సంఘాలండి. 7 సంఘాలని యోహాను స్థాపిస్తాడు. ముందు పౌలు, తర్వాత యోహాన్ అనమాట. అయితే ఆ 7లో 5 సంఘాలకి యేసుప్రభు హెచ్చరికల్ని ఇస్తారనమాట, కరెక్షన్స్ ఇస్తారు. అందులో మొదటిది తల్లి సంఘం, మదర్ చర్చ్ అంటారు కదా 7లో, ఎఫెస్ అనమాట. ఎఫెస్ని గురించి ఏం చెప్తున్నారంటే, మీరు మెల్లగా చదువుకోండి. మీరు నా కోసం చాలా కష్టపడ్డారు, ఎంతో సహనాన్ని చూపించారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అయితే నేను మీ మీద ఒక కంప్లైంట్ తీసుకొస్తున్నాను. ఏంటి ఆ కంప్లైంట్ అని అంటే ఆరోపణ అనమాట. యు హ్యావ్ ఫర్సేకెన్ ద ఫస్ట్ లవ్, అంటే మొదటి ప్రేమని నువ్వు త్యజించేశావు. ముందు నాతో ఎలా ఉండేదానివి? ప్రొద్దున్నే లేచి బైబిల్ చదివి స్తుతి పాటలు పాడి, తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు నా స్వరాన్ని వినేదాన్ని. ఈరోజు నాతో మాట్లాడు ప్రభా అని ఒక్కదానివే కూర్చొని ఒంటరిగా నువ్వు బైబిల్ చదువుతుంటే నేను మాట్లాడేదంతా నువ్వు వినేదానివి, నువ్వు రాసుకొని మరీ దాన్ని పాటించేదానివి. ఆ వ్యక్తిగత రిలేషన్ అనమాట. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడు సాతాను ఎట్లా పనిచేస్తాడు చూడండి. హృదయంలో నుంచి జీసస్ లేడు, ఆ పర్సనల్ రిలేషన్ కట్ చేశాడు ఆదాము అవ్వలాగా. ఇప్పుడు ఏమైంది, చాలా వర్క్ అనమాట. స్టార్ పెట్టాలి, లైట్స్ పెట్టాలి, క్రిబ్ పెట్టాలి, ఈ డెకరేషన్ చేయాలి, ఇంట్లో డెకరేషన్, నాకు డెకరేషన్, ఆ ఇల్లు డెకరేషన్, చర్చి డెకరేషన్, లోపల మాత్రం జీరో. క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. క్రిస్టియన్ ఇంగ్లీష్లో అయితే క్రైస్ట్ ఇన్ యూ. క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అనుకోండి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆయనని ఆరాధించడం అన్నమాట. ఆయన పుడితే కదా, మరియ తల్లికి ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆరాధించారు. నువ్వు గర్భం ధరించి యేసుప్రభుని కన్నప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే ఆరాధించాలన్నమాట. ఆరాధన అనే మాట ఆదికాండం 22:5లో మొదటిసారి రాయబడిందండి. ఏ మాట అయినా మొదటిసారి ఎందుకు రాయబడింది అంటే ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అబ్రాహాం చెప్తాడు, 2 పనివాళ్ళు మోరియా కొండ దగ్గర వచ్చినప్పుడు, మీరు ఇక్కడ ఉండండి, నేను బాబు పైకి వెళ్ళి కొండపైకి
ఆ దేవుణ్ణి ఆరాధించి వస్తాం అని బయలుదేరుతారనమాట. దేవుణ్ణి ఆరాధించి అంటే దేవునికి విధేయత చూపించి అన్నమాట. ఆయన తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. నాన్న, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి. నాకు చాలా నచ్చినటువంటి ఒక మాట అండి, యేసుప్రభు మాట అన్నమాట. హెబ్రీ పత్రిక 10లో ఉంటుంది. 5, 7, 10 వచనాలు కలిపితే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చా అంటే, నువ్వు నాకు ఎందుకు శరీరం ఇచ్చావంటే నీ చిత్తం చేయడానికి నాన్న, నేను అది చేయడానికి వచ్చాను, చేస్తాను. చేసి చివరికి సిలువలో ఆయన సమాప్తమైనది. పశువుల పాకలో పుట్టాలి, మరియ తల్లి గర్భంలో రూపుదిద్దుకొని పశువుల పాకలో పుట్టాలి, వడ్రంగి కుమారుడిగా పెంచబడాలి. లోకానికి దేవుడు ఎంత ప్రేమ చూపించాలి, ఎంత ప్రేమ అండి. మీరు కొన్ని చూడండి, ఆయన 30 సంవత్సరాలు అమ్మ నాన్నలకి ఆ ప్రేమనిచ్చాడు. అది మనకి దాచబడింది. బైబిల్లో దేవుడు ఏది దాచాడో, ఎంతవరకు చెప్పాడో అంతే మనం తెలుసుకోవాలండి. హిడెన్ వాటిని మనం తెలుసుకోకూడదన్నమాట. వాళ్ళ అమ్మా నాన్నలతో ఎలా ఉన్నారు అనేది ఒక్క మాటలో చెప్పారు, విధేయించారు అని చెప్పి. ఆ తర్వాత ఆయన ఎంత ప్రేమ అండి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని వీళ్ళు తీర్పు తీర్చి రాళ్ళు తీసుకొని వస్తారు. అందుకొరకు ప్రభు మనల్ని సృజించలేదండి. ఇది ఒక్కటి తెలుసుకోనండి, మనిషి సాటి మనిషిని ప్రేమించాలి. దానికి ఇన్ని ప్రార్థనలు అవసరం లేదు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఒకటి, మొదటిది నువ్వు ఉంచుకో. రెండోది, నీ దగ్గర ఆహారం ఉంది, నువ్వు తిను, లేని వాళ్ళకి. అది నేర్చుకోకుండా గంటలు గంటలు నేను ప్రార్థన చేస్తాను కాదండి. లూకా సువార్త 3లో మేమేం చేయాలి అని అడుగుతారు. మీరు కూడా అడగండి దేవుణ్ణి, నేనేం చేయాలి ప్రభా అని బైబిల్ తీసి అడగండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కూడా అలాగే అడుగుతారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ లార్డ్ అని అంటే, నా చర్చి రిపేర్ చేయి నాన్న అని చెప్తారనమాట. మీరు కూడా ఊరికే మాట్లాడడం, బడా 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 గంటలు గంటలు ప్రార్థన చేయడం ఆపేసి, నువ్వు చెప్పు ప్రభా నేను వింటాను. ఈ వినడం అనేది పోయిందండి. ఆ ఎఫెసీ సంఘం కూడా ప్రభు చెప్తారు, మొదటి ప్రేమ లేదు మీకు. మీ చర్చ్ అంతా కూడా యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి, నో పర్సనల్ రిలేషన్. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలైతే ఈ రిలేషన్ లేదు, లాస్ట్ అయిపోయింది. ద్రాక్షవల్లి రెమ్మల రిలేషన్ లేదు, వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ ఈజ్ లాస్ట్. నేను మీ భర్త, మీరు నా భార్య. అంటే భార్య భర్త శరీరంలో ఎముక కదండి, ఎంత క్లోజ్ రిలేషన్ కదా భార్య భర్తల సంబంధము. ఆ బ్రైడల్ రిలేషన్ ఈజ్ లాస్ట్. ఏమైపోయిందంటే ఫుల్ యాక్టివిటీస్ అన్నమాట. అప్పుడు లోపల ఏమైపోతుంది, ఈ ఎంప్టీనెస్ ఉన్న చోట తిండిపోత ఆత్మలు, త్రాగే ఆత్మలు, షాపింగ్ స్పిరిట్, ధనాశ, అసూయలు, నిరాశ అండి. యవ్వనస్తుల్ని చూస్తే వాక్యం లేదు కదా. వాళ్ళు ఏదో మెడిసిన్ చదవాలి, ఒకరింటికి వెళ్తే చెప్తున్నారు మెడిసిన్లో సీట్ రాలేదు, ఇంకా బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అనే స్పిరిట్ డెవిల్ అనమాట. అది ఒక డెవిల్. భయం ఒక డెవిల్. ఇవన్నీ డెవిల్సే. ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్, డ్రంకెన్నెస్ అంటారు చూడండి, గలేషియన్స్ 5:16 నుంచి మీరు చదివితే 26 వరకు అనమాట. ఇదిగో శరీర కార్యములు అంటే శరీరంలో నివసించే అపవిత్రాత్మలు, అసూయ, వర్గతత్వం. మా కులం ఏంటండి కులం? అందరం ఒకే కులం, ప్రేమ కులం. మనందరము ప్రేమికులం, దేవుని బిడ్డలు, ప్రేమమయుడైన దేవుని బిడ్డలు అన్నమాట. అలా కాదు. త్రాగుబోతనం అంటే ఇవి తాగడం మాత్రమే కాదండి, ఎనీథింగ్ దట్ ఈజ్ ఇన్ ఎక్సెస్. తినడం తప్పు కాదు, కొత్త వేసుకోవడం తప్పు కాదు, కానీ 24 గంటలు అదే. అవన్నీ తగ్గించుకొని మీరు మౌనంగా కుటుంబంగా బైబిల్ చదువుకోండి, లూకా సువార్త చదవండి. కనీసం 1, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, మత్తయి సువార్త కూడా 3 అధ్యాయాలు, లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2, లూకా 3, మత్తయి. అంతవరకైనా చదివి పాటించండి. ఆ మరియ తల్లిలాగా నేను గర్భం ధరించాను, యోసేపులాగా మగవాళ్ళు దేవుడు చెప్పింది విని భార్యని ప్రేమగా చూసుకోవడం, బాబుని జాగ్రత్తగా పెంచడం. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించడానికి వచ్చారు.
అంతేకాదు, దానికి ముందు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలైంది ఆయన జీవితం. ప్రేమ, అమ్మ ప్రేమ. నాన్న కాని నాన్నని నాన్న అని పిలిచాడు, అమ్మ అని పిలిచాడు. సిలువలో మరణిస్తూ కూడా అంత వేదనలో ఆయన తన కన్న తల్లిని మర్చిపోలేదండి. తన ప్రియమైన శిష్యుడు యోహాన్ కోసం వేచి ఉండి ఆయన వచ్చినప్పుడు ఆ యోహాన్కి చెప్తున్నాడు, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, నా కొరకు ఎంతో ఆమె అవమానాల పాలైంది, నా కోసం ఎంతో శ్రమ పడింది అని కన్న తల్లిని మర్చిపోలేదండి. ప్రేమగా జీవించిన రోజు క్రిస్మస్ అండి. యేసు ప్రభు మనకి డెమాన్స్ట్రేషన్ చూపించడానికి వచ్చాడు. నువ్వు చిన్న బాలుడువా, ఇలా అమ్మ నాన్నని ముద్దు పెట్టుకో, అమ్మ నాన్నకి విధేయించు, సహాయం చేయి. యవ్వనంలో ఉన్నావా, సహాయం చేయి. వడ్రంగి పనిలో వాళ్ళ నాన్నకి సహాయపడతాడు. నువ్వు పెద్దగా అయిపోయినావా, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండు. స్కూల్లో పనిచేస్తున్నావా, ఆఫీస్లో పనిచేస్తున్నావా, అపోస్తుల కార్యాలు 10:38 అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వ్యక్తి నీ జీవితంలో నిజంగా క్రిస్టియన్ ఎవరంటే, నీ జీవితంలో నువ్వెవరిని కలుసుకుంటావో వాళ్ళందరికీ దేవుని ప్రేమను పంచిపెట్టు. ఒక వెలుగులాగా ఉండు. యేసు ప్రభు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి. సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినంత ప్రేమ అన్నమాట. సిలువ వేసిన వాళ్ళని క్షమించాడు, నీతిగా జీవించాడు. మనం కూడా అలా నీతిగా జీవించాలి, ప్రేమగా జీవించాలి. అందరికీ కూడా దేవుని ప్రేమని పంచాలి. మన వల్ల ఒక్క యేసు ప్రభు చూడండి, ఒక్క మనిషి ప్రపంచాన్ని మార్చాడు, ఇప్పటికి కూడా ప్రపంచాన్ని మారుస్తున్నాడు కదండి. మన జీవితం కూడా ఆయన వెలుగైనట్లే మనం కూడా వెలుగుగా ఉండి, మనం కూడా ఇతరులకి ఒక మాదిరిగా ప్రపంచాన్ని మార్చేవాళ్ళుగా, కనీసం కుటుంబానికి ఆశీర్వాదకరంగా, పని చేసే చోట ఆశీర్వాదకరంగా. గాంధీజీని, ఆయన కూడా ఒక్క జీవితమే కానీ మనకెంత మేలు చేశాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లోకానికి పంపిస్తారు. యేసు ప్రభుని ఇలా ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబంలో ముందు కుటుంబం ప్రేమగా ఉండాలి. నా భార్య, నా పిల్లలు నన్ను అతుక్కొని అమ్మ నాన్న నాకు వద్దంటే అది కాదు కదండి. అమ్మ నాన్న వాళ్ళే ముందు ప్రేమనిచ్చారు కదా, దేవుడు వాళ్ళ ద్వారా మనకు అన్నీ ఇచ్చారనమాట. సో అలా ఎలా మనం జీవించాలి అని చెప్పడానికి గాంధీజీ ఎంత ప్రేమ. ఆయన రోజు బైబిల్ చదువుకుంటారండి. మత్తయి సువార్త ముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాలు అనమాట. ఒక అబ్దుల్ కలాం ఎంత నీతిమంతుడండి. యేసుప్రభు కూడా ట్యాక్స్ కడతారు, పన్ను కడతారు. పేతురుకి చెప్తారు, ఆ చేప గాలం వేసినప్పుడు చేప దొరుకుతుంది, ఆ నోట్లో కాయిన్ ఉంటుంది, నాణ్యము, అది మన ఇద్దరికి ట్యాక్స్ కట్టేసేయని చెప్పనమాట. నీతిగా అన్ని విషయాల్లో నీతిగా ఉంటారు. దేవుని ఆజ్ఞలు అన్నీ పాటిస్తారనమాట. క్షమించారు సిలువ మీద, మనం కూడా క్షమించాలి. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన మరణం పునరుత్థానం ద్వారా ఆయన మరణాన్ని చంపేశాడు కనుక మనకి జీవం అన్నమాట. ఆయన మరణించాడు ఎందుకంటే మనం జీవించడానికి. హీ ఈజ్ బోర్న్ టు డై అండ్ హీ డైడ్ సో దట్ వీ క్యాన్ బీ బోర్న్ అగెయిన్. ఆయన మరణించడానికి పుట్టాడు, ఆయన మరణం మనకి జీవమైంది. జీవం అంటే పరలోకానికి మనం వెళ్తామన్నమాట. మరణం అని అంటే నరకానికి వెళ్తాం. 2 ఎండింగ్స్ అన్నమాట. కనుక క్రిస్మస్ అన్నప్పుడు వాక్యాన్ని గర్భం ధరించాలి, కనాలి, ప్రేమని కనాలి, అందరికీ ప్రేమను పంచుతూ ఉండండి. ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడండి, ప్రేమ పుట్టిన రోజు అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకంలో మనిషి ఎలా ప్రేమించాలి, సాటి మనిషిని ఎలా క్షమించాలి, ఎలా కుటుంబంలో అందరినీ గౌరవించాలి,
నేర్పించడానికి వచ్చాడు. మానవత్వం పరిమళించిన ఒక మంచి మనిషిగా జీవించి మనం కూడా మానవత్వం పరిమళించే మంచి మనుషులుగా జీవించాలని ప్రభువా తండ్రి అయ్యా ఏదో సిలువలో మరణించాడు, మనకి పరలోకాన్ని ఇచ్చాడు, మన మరణాన్ని గెలిచాడు. దానికంటే ముందు కన్న తల్లిని తండ్రిని ప్రేమించాడు, ముద్దులు పెట్టాడు, కృతజ్ఞత చెప్తున్నాడు. అమ్మ ప్రేమని ఆయన అనుభవించి అమ్మకి ఆ పిల్లల ప్రేమను అందించాడు ప్రభా, నాన్నకు అందించాడు, విధేయత కలిగి ఉన్నాడు. అలాంటి కృప పిల్లలకి దయచేయండి ప్రభా. ఎక్కడ ఉన్న యేసు ప్రభా ఒక కానాపల్లి వివాహానికి వెళ్ళినా, బెతానియాకి వెళ్ళినా ప్రతి చోట వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మేమందరం ఎక్కడ ఉన్నా అందరికీ ఒక ఆశీర్వాదకరంగా మీ ప్రేమని పంచేయాలి ప్రభా. ప్రేమని ఇతరులకు పంచి ఇవ్వడమే క్రిస్మస్ పండుగ అని మేము జ్ఞాపకం పెట్టుకొని అలా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా మనం ఎప్పుడు జీవిస్తామో ఆ ప్రతిరోజు క్రిస్మస్ ఏనండి మనకి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.